హిందూపూర్లో లేపాక్షిలో వీరభద్రుని గుడి. ఈ గుడి 500 సంవత్సరాలు కట్టి. ఆ గుడి గురించి వివరాలు చెప్తున్నాడు. మీరు చూడండి, వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. శతపత్రకములు 100 petals లోటస్ అంటాం. 12 పీసెస్ ఒక రౌండ్లో 4 ఉంటాయి, సెకండ్ రౌండ్లో 4 ఉంటాయి, మళ్ళీ లోపల ఇంకో 4 12 పీసెస్తో అది ఫ్లవర్ లాగా సెట్ చేసింది. ఈ హాల్లో వచ్చి రంభ నాట్యం చేస్తున్నట్టు చూపించినారు. ఆమె నాట్యానికి ఈయన దత్తాత్రేయుడు వచ్చి తాళం వేస్తారు. 3 heads దత్తాత్రేయ. ఈశ్వరుడు వచ్చినాడు నాట్యం చూసేకి. ఈశ్వరాడు పార్వతీదేవి కూడా నాట్యం చూసేకి వచ్చింది. ఈయన సూర్య భగవానుడు మేళం వాస్తాడు, తుంబురుడు వీణవాద్యం వాస్తాడు. ఈయన తంబూరు అంట. విటేశ్వర డోల్ పడతాడు, నందీశ్వరుడు మృదంగం, పంచముఖ బ్రహ్మ మృదంగం, నటరాజు, చంద్రుడు, సనాతన మహర్షి ఋషి. నేను చెప్పిన వీళ్ళందరూ రంభనాట్యానికి రకరకాల వాద్యాలు వాడుతున్నారు. రియల్గా జరిగితే స్వర్గలోకంలో మీరు మంచి పెట్టారు. పేరు మీకు ఐడియా ఉంటుంది. ఆయన ఎవరు లారెన్స్ అంటే అక్కడ రంభ, ఊర్వశి, మేనక, తిలోసం, లలిత కూడా డ్యాన్స్ మాస్టర్ ఉంటారు. ఆయన పేరు భృంగీశ్వరుడు, డ్యాన్స్ టీచర్. ఇతని పేరు భృంగీశ్వర్. ఇతనికైతే 3 lakhs ఉంటాయి. ఎందుకు 3 lakhs ఉంటాయని 24 hours నాట్యం చేయాలి కదా ఆయనకి. వాళ్ళకి నాట్యం నేర్పించాలా. నాట్యం చేసి అలసిపోతే ఒక కాలు రెస్ట్ తీసుకొచ్చి ఇంకా 2 కాళ్ళతో నాట్యం చేయాలి. ఆ విధంగా ఈశ్వరుడే ఒక కాలు ఎక్స్ట్రా ఇచ్చింది. నేను ఎట్లా చెప్తే ఎదురుగా రంభ అట్లే చేస్తాను. చూడండి, వచ్చే తొడ మీద పెట్టుకున్నాడా రంభ కూడా అంతే. ఇంకొచ్చే పైనకి ఎత్తినాడా ఆమెను చెప్పి కొరియోగ్రాఫర్ సైడ్లో నుంచి డైరెక్ట్ ఇస్తాను అనమాట. ఇతను చూసుకుని ఆమె చేస్తాను. ఎవ్వరికి కనపడ్డు చూడు, రంభకు మాత్రమే. ఇప్పుడు డైరెక్ట్ మన దేవుడికి కనపడ్డు కదా సినిమాలో చూసేవాళ్ళు. ఈయన కూడా ఎవరికి కనపడ్డు, యాక్టర్స్ మాత్రం కనిపిస్తుంది. అందుకనే సైడ్లో నుంచి డైరెక్ట్ ఇస్తాను. అన్నపూర్ణ ఆ స్టోరీ ఈశ్వర ఇది భిక్షాటన మూర్తి కదా. ఈయనే ఈశ్వరుడు నిజ రూపంలో ఇలా ఉంటాడు. తన మీద గంగాదేవి, 3వ కన్ను, ఆ చేతిలో కపాలం పడతాం అంటే భిక్షపాత్ర. 2వ చేతిలో త్రిశూలం పడతాం. త్రిశూలం ఒక కొన ఉంటాడా, వచ్చేసారు ఈ పక్కన అంటే వీపు పైన వచ్చింది. 3వ చేతిలో డమరు, 4వ చేతిలో జింక మేత పెడతాను అంటే ఇలా ఉండాలి. ఒకరోజు ఇదే ఈశ్వరుడే భూలోకానికి దిగి వస్తాడు. పార్వతీదేవి టెస్ట్ చేయడం ఈ విధంగా వచ్చాడు. ఈయన ఈశ్వరుడే భిక్షగాని వేషంలో వస్తాడు. పార్వతి ఇంటి ముందు పోయి భిక్ష అడుగుతారు, భౌతిక భిక్ష. పార్వతీదేవి అప్పటికి ఆమె కొంచెం అన్నం వేస్తారు. పాలు నెయ్యి తీసుకొచ్చి గరిట్లో నిదానంగా కొంచెంగా వడ్డిస్తూ ఉంటే ఈశ్వరుడు పార్వతీదేవి పరీక్ష చేయాలని ఆమె కట్టిన చీర కింద జారాడ్ చేస్తారు. అయినా చీరతో ధ్యాస లేదు, ఆమె భక్తిగా వడ్డిస్తాం ఏకాగ్రం. అప్పుడు ఈశ్వరుడు ఆయన భక్తికి మెచ్చి ప్రత్యక్షమవుతాడు. నేనే వచ్చి ప్రత్యక్షమై అప్పుడు ఆయన బ్లెస్సింగ్ ఇస్తాడు. నువ్వు అన్నపూర్ణేశ్వరి దేవగా వర్తింది. ఇది జరిగింది రియల్ కాశీ అన్నపూర్ణ. ఆ స్టోరీ తీసుకొచ్చి మరి 3 బొమ్మలు రోల్ అంటే ఇట్లా దాంట్లో ఏం చేస్తారంటే ఆకులు, కూరగాయలు దంచుతారు కదా, జ్యూస్ వచ్చాక రసంలో అలాంటి రసాలతో ఓన్లీ 1 time, నో రీపెయింట్. 1530 అంటే వేసిన పెయింట్ అంటే 500 ఏళ్ళు అయింది పెయింటింగ్. 1530 కరెక్ట్ టైం వేసిన పెయింటింగ్. మనం ఇప్పుడు చూస్తాను మన ఇంట్లో అయితే మనం 5 ఏళ్ళకి ఒకసారి వేస్తాం కదా, ఇది 500 days అవుతుంది. ఈ పెయింటింగ్ లో శ్రీ పార్వతీదేవి కార్నర్ లెఫ్ట్ హ్యాండ్ మీద పట్టుకొని పార్వతీదేవి. పార్వతికి మేకప్ చేయడానికి వచ్చిన సఖి అంటే చెలకత్త. మనకైతే ఇప్పుడు బ్యూటీ పార్లర్స్ వస్తారులే. పార్వతికి మేకప్ గర్ల్స్ డిఫరెంట్ హెయిర్ స్టైల్స్, చీర డిజైన్లు ఉన్నాయి. ఈ మాదిరిగా వాళ్ళ మేకప్ చేస్తారు. అప్పట్లో ఓల్డ్ హెయిర్ స్టైల్, ఓల్డ్ పోయి న్యూ అయిపోయింది కదా, దాన్నే మనల్ని ఇప్పుడు కాపీ కొడతారు. ఇలా మీరు డిజైన్ చూస్తారా, ఈ 2 స్తంభాల డిజైన్ ఉందా, ఫ్లవర్ మాది. మేలులో సోఫా కవర్లు, డోర్ కట్టలు, ఆ 2 స్తంభాలు బార్డర్ వేరే. ఇట్లా హాల్లో డిజైన్లు ఉన్నాయి. 450 అదేనా ఫోటో. 500 ఏళ్ళ కింద ఓల్డ్ డిజైన్స్, మనకి లేటెస్ట్ అయిపోయింది. ఏనే గుడి కట్టించిన విరూపన్న రాజేంద్ర క్యాష్. విరూపన్న అంటే రాజా క్యాష్. రాజు వచ్చేసి అతని దగ్గర పనిచేసేవాడు. ఆ విరూపన్న తీసుకొచ్చి కష్టపడేశారు గుడి. ఆయనే విరూపన్న బ్లాక్ 1538. పక్కన ఉన్నాడు ఆయన తమ్ముడు వీరಣ್ణ సైన్యాధ్యక్షుడు. ఇంకిద్దరు విరూపన్న కుమారులు. తెల్ల డబ్బుల ఇద్దరు వాళ్ళ హంపన్న, జక్కన్న అని శిల్పులు. మిగిలిన కొంతమంది వాళ్ళ దగ్గర పనిచేసిన అసిస్టెంట్స్ అన్నారు. ఓ 10 మంది అనుకోండి ఇంపార్టెంట్ పెయింటింగ్లో చూడండి. 70 స్తంభాలు ఉన్నాయి డ్యాన్సింగ్. అన్ని నేల మీద కూర్చున్నాయి 69. ఇంకొక్కటి తప్ప ఇది వేలాడేస్తాను. ఇదే గ్యాప్ ఉంటుంది. దీన్ని ఒకనాడు టెస్ట్ చేసేకి 2 ఇంజనీర్లు వచ్చినారు. నేను చెప్పేది 1902. అప్పుడు ఏంటి వాళ్ళకి
ఇద్దరు ఇంజనీర్లు వచ్చి దీన్ని చూస్తారన్నమాట. ఇంత పెద్ద స్తంభం కదా, వెయిట్ ఎక్కువ ఉంది, వేలాడుతుందంటే పైన ఏదో సంథింగ్ లింక్ ఉంది. ఆ లింక్ మనం తెలుసుకుందామని ఐరన్ రాడ్స్ పట్టుకొని వచ్చినారు ఇద్దరు. స్తంభం ఇంత ఉంటుంది, రాడ్స్ తీసుకుని ఎన్నికి దొబ్బుతారు. నేను చూపిస్తాను స్తంభం ఇట్లా దొబ్బతానే పిల్లలు ఇట్లా వాలింది పైన చూడండి, ఇట్లా వాలింది బెండ్ అయినప్పుడు ఆ మూల ఇంకా 2 ఇంచులు టచ్ అయింది. ఇది టచ్ అయితేనే మిగిలిన ఈ హాల్ ఉంది కదా, 69 పిల్లర్స్ కూడా డిస్టర్బ్ అయింది. ఈ పిల్లల పైన అడ్డాడుకున్న పైన పాప కోపం తిరిగి 2 జాయింట్ సెకండ్ లైన్లో జరగ వెనకాల ఇంజనీర్స్కి అర్థమైపోయింది. టోటల్ హాల్కి ఇది కీపింగ్ అంట, బ్యాలెన్స్ చేసి పెట్టారు, అట్లా పెట్టారు. ఇప్పుడు మీరు గ్యాప్ చూడాలి కదా, కొన పట్టుకోండి కొంచెం వెళ్ళిపోదండి. తీసుకొని రావాలా, నా దగ్గరికి రావాలి. మళ్ళీ ఇక్కడ మాత్రం రాదు, 2 ఇంచులు రాలేదు. ఎందుకు రాలే అంటే పిల్లలు చూడండి ఇట్లా వాలింది కదా, వాలినప్పుడు 2 ఇంచెస్ టచ్. అది బ్రిటిష్ వాళ్ళకి కదిలించడం వల్ల టచ్. ఇది టచ్ అయింది 1902 టచ్ అయింది. 1902 జస్ట్ 120 years బ్యాక్. మొన్న అనుకో 120 ఏళ్ళు మనం లేవులే, 120 ఏళ్ళు అది టచ్ అయ్యి. అంతకు ముందు ఫుల్ గ్యాప్ ఉంటుంది. అది ఏమో తెలుసుకుందామని కదా వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు కదిలించింది. ఇది అర్థమై కదా, కళ్ళు మిమ్మల్ని చూస్తాను. బిగ్ లీఫ్ పైన కృష్ణుడు ఉన్నాడు కదా, రౌండ్ ఫేస్, ఐబ్రో ఉంది కదా, ఆ కళ్ళు చూడండి మీ కళ్ళే చూస్తాను. ఎనీవేర్ గాన్ సీ 4 పక్కల పోయి చూడండి. అంటే వర్కర్స్ బయట కూర్చొని వంట కావాలంటే 2-3 గంటలు పడుతుంది. అందాక మన మీద కాళ్ళు కూర్చొని టైం వేస్ట్ చేయాలని ఎదురుగా పెద్ద కొండ ఉంటే వంటకే ఇట్లా 4 పడకలాగా చెప్పేసి విత్ 3 hours వంట లోపల చెప్పేసి సో బయటకు వచ్చి ఆశ్చర్యపడుతుంది కదా చూసి ఇంత తొందరగా ఎట్లా చెప్తున్నారు మీరు. పగిలిన దానికి పూజ చేయకూడదని రాజు అప్పుడే కాశీకి పోయి ఆ లింగం తెచ్చి నల్లరాయి కాశీ లింగం ఉంది కాబట్టి పూజ చేస్తారు. లింగం ఎదురుగా నంది ఉండాలి కదా, అప్పుడే నంది ఎదురుగా ఊరి బయట కచ్చిపోతుంది నంది మళ్ళీ మీరు పోయి చూస్తాం. ఆ నంది దీని ఎదురు అది నెంబర్ 1 ఇండియాలో 16 అడుగుల హైట్ ఉంటుంది. లేపాక్షి నంది అంటే అదే పెద్ద నంది ఇండియాలో, దానికన్నా పెద్దగా అక్కడ ఇది మళ్ళీ ఎన్నికోవాలా మీరు, మళ్ళీ మీ ప్రాబ్లం తెలుస్తారా. నిలబడిన స్తంభాలు 876 నిలబడినవంటే అట్లా కడతారు కదా మామూలుగా. మనం సైడ్ లో లాక్లు పెడతారు సార్, ఈ విధంగా ఉంటది లాక్, ఇంటర్ లాకింగ్ సిస్టమ్ అంట. ఇట్లా ఉంటే గోడ జనది ఎనీ లైన్ మీరు అబ్జర్వ్ చేసుకోండి. ఆ లైన్ లో లాక్ ఉందా, ఈ లైన్ లో చూస్తారా ఇట్లా ఇటు ఉంటుంది, మళ్ళీ అక్కడ చూస్తారా ఆడుంటది, మళ్ళీ కింద ఏమైనా చూస్తారా ఈడుంటది. దూరంగా చూడండి బాగా ఇట్లా ఉంటే ఇంటర్ లాకింగ్ సిస్టమ్ అని 500 ఏళ్ళ కింద సిమెంట్ పడిపోతుంది కదా. సిమెంట్ లేదు కాబట్టి మనం ఈ గుడి చూస్తున్నాము. సిమెంట్ అనేది ఎవడో పడిపోయింది. 500 ఏళ్ళు ఉంటుందా సిమెంట్ కట్టిన బిల్డింగ్? సిమెంట్ బిల్డింగ్ 100 ఏళ్ళే ఉంటుంది. మంది ఫోటో కొట్టలేదు నీట్ గా. వాస్తు ప్రకారం సౌత్ ఈస్ట్ అది ఆగ్నేయంలో, అది సౌత్. శిల్పులంతా లోపల వాళ్ళమ్మ వంట చేస్తుంది, వీళ్ళంతా పోయి ఆమెతో ఆడుతుంది. ఆమె ఇంకా లేట్ అవుతుంది బయట కూర్చొని అంటే వర్కర్స్ అంతా బయట కూర్చొని వంట కావాలంటే 2-3 గంటలు అదాకా మన మీద కూర్చొని టైం వేస్ట్ చేయాలనేసి వాళ్ళందరూ కలిసి ఎదురుగా కొండ ఉంది న్యాచురల్. ఈ కొండకే ఇట్లా నాగపడగలాగా చెప్పేసినారు విత్-in 3 hours లో. అంటే వంట అయిపోయింది, ఇది 4 నుంచి ఆయన బయటకు వచ్చి ఆశ్చర్యపడుతుంది కదా చూసి ఇంత తక్కువ టైంలో ఎలా చెప్పినారు ఇల్లు అని. ఆశ్చర్యం అంటే ఒక తర దృష్టి అంటాం మనం. ఆవిడ కంటి దృష్టికి విగ్రహం 3 చోట్ల పగిలిపోయింది. సామెత కూడా ఉంది మన తెలుగులో, నరదృష్టికి నరదాయన బాగుంటుంది. ఇది 3 చోట్ల పగిలితే సిమెంట్ వేశారు లేండి. పగిలిన దానికి పూజ చేయకూడదని రాజు అప్పుడే కాశీకి పోయేసి ఆ లింగం తెచ్చి స్థాపన చేశాడు 1538లో లాస్ట్లో. ఇక్కడ లింగం ఉంది కాబట్టి పూజలు అంతా చేస్తారు. లింగం ఎదురుగా నంది ఉండాలనేసి అప్పుడు దీని ఎదురుగా ఆడ ఊరి బయట పెద్ద కొండ ఉంటే కొండకి నంది వచ్చేదని చెప్పేసి దీని ఎదురుగా నంది ఉంది. మళ్ళీ మీరు వెళ్ళి అది చూస్తారు. అది నెంబర్ 1 ఇండియాలోనే. 16 అడుగుల హైట్, 27 పొడవు, 8 శిలా సిమెంట్ కాదు మళ్ళీ రాయిలో చెప్పింది. సెకండ్ తంజావూరు తమిళనాడు, థర్డ్ చామండి హిల్స్ మైసూరు, 4th బెంగళూరు బుల్ టెంపుల్, లేపాక్షి బుల్ ఇస్ నెంబర్. అర్థమే కదా. అదే మీ టెంపుల్ అంటారే, మేము అక్కమ్మ గారులు అంటాము. కొన్ని ఏరియాలో వీళ్ళకి సప్తమాత్రికులు అంటారు. వాళ్ళ పేర్లు వచ్చేసి బ్రాహ్మి, వైష్ణవి, ఇంద్రాణి, వరాహి, కౌమారి, మహేశ్వరి, పరమేశ్వరి. ప్రతి ఒక్కరిలో పూజలు చేస్తారు. పార్వతీదేవి డిఫరెంట్ ఫార్మ్స్ అని 7 మందికి చూపెట్టేశారు. కొన్ని
ప్రత్యేకంగా మధ్యలో వీడు ఏను తొండకి లింగకి మధ్యలో మూలాధారంగా ఉంటుందా నాగపాము పాము ఏను ఒకే లింగానికి రెండో పూజ చేస్తారు. పాము కరెక్ట్ కనబడదు మనకి, లింగం పైన చుట్టుకోండి. శ్రీ మీన్స్ స్పైడర్, కాళ అంటే స్నేక్, హస్తి అంటే ఎలుక. అందుకే ఆ పేరు కొండకే చెప్పారు వినాయకుడు. మనం ఏదైనా కార్యం చేయాలనుకో మనం వినాయకుడు కొండ పెట్టి పూజ చేస్తాం. గుడి కట్టేటప్పుడు విరూపణ పూజలు చేస్తున్నారు. గుడి కట్టమని ఇది స్టార్టింగ్. కింద వాహనం కూడా చెప్పేస్తారు, ఎలక వాహనం, పోషిక వాహనం. ఇక్కడ నుంచి గుడి కట్టడం వాళ్ళు స్టార్ట్ చేస్తారు. వీటిని మొదలుపెట్టారు. ఇది వచ్చేసి మ్యారేజ్. దేవరాయలు రాజు, ఆయన చనిపోతాడు అక్కడ పెనుగొండలో ఉండే రాజు చనిపోయాడు. రాజు పోతేనే మామూలుగా ఎవరు వస్తారు ఆ ప్లేస్కి, కొడుకులు రావాలి. కానీ ఆయన కొడుకులు లేదు, అల్లుడు వచ్చి కూర్చుంటాడు అళియరామరాయ. వాడికి ఈ గుడి కడతామంటే తెలియదు. ఖజానాల నుంచి డబ్బు తీసుకొచ్చి దీన్ని ఖర్చు పెడతా అంటే తెలియదు. కొంతమంది ఎనిమీస్ ఉంటారండి, విరూపన్నకు కాకుండా పోయి కొత్త రాజుకంతా చాడీ చెప్పేస్తాడు. రాజా నీ ఖజానా డబ్బంతా వేస్ట్ చేస్తాడు, సొంతానికి వాడేసుకుంటాడు. రాజు కోపం వస్తున్నాడు. వెంటనే విరూపన్నకి ఈడ్చుకొచ్చి 2 కండ్లు పెరికేయండి అని ఆర్డర్ చేసింది. అక్కడికి వచ్చేస్తారు సైనికులు ఈడ్చుకుపోయి. వీడు ఆలోచించేస్తారు, ఆడపోతే కండ్లు పెరికేస్తాడు రాజు. వాళ్ళు ఎదురుగా పోయి నేనెందుకు అవమానం పొందాలని విరూపన్న ఇదే జగలో ఆయన 2 కండ్లు పీకి విసిరి ఆడికి వాడుకో. చూసినా లేదా మీరు అప్పుడే ఐడియా ఆడికి రావచ్చా? ఆ రోజు కారణం బ్లడ్ మార్క్స్ అది జరిగింది. ఎప్పుడా ఇది 1538లో జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మరొక అట్లాగే ఉంది. ఎండకి ఎండుతా ఉంది కదా, పోదు. వర్షం వచ్చినా తడుస్తూ ఉంటుంది, అయినా పోలేదంటే ఇదొక భక్తికి నిజం. ఆ విధంగా కళ్ళు పోయినాయి కాబట్టి కళ్యాణ మీద టాప్ వేసి ఆగిపోయి తర్వాత సాయంలో నవాబు వాళ్ళ గుళ్ళు కట్ట తెలుసు కదండి. వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు వచ్చినారు, లోపల పిల్లలు చెక్ చేశారా 1902లో. వాళ్ళు ఇక్కడికి వచ్చి దాన్ని బ్లడ్ షాంప్ ఎక్కడ చెక్ చేస్తే అప్పుడే వాళ్ళది రియల్ హ్యూమన్ బ్లడ్ అని ప్రూవ్ చేశారు 1902. కళ్ళు పోయిండేది 1538. ఇది అర్థమైనా? కళ్ళు కొట్టిన గుర్తులో బొక్కల్లాగా ఉంటాయి. మన కళ్ళు బిప్పడితే బొక్కలే మడవలే కింద పడుతుంది కదా, అది భక్తి అని చెప్పాలి అంతే. ఇదంతా అదేనమ్మా, యాత్రకు వస్తారు కదా ఎవరు, ధర్మశాస్త్రం పడుతున్నాయి. బీచ్ హౌస్ చెప్పచ్చు 680+ చెప్తాం, దాంట్లో 680, దీంట్లో 126, లోపల 70, టోటల్ 876 ఈరోజు వెళ్ళాం. తాండవ అంటే గుడి కట్టుకుని ముందే ఇది కూడా ఈ ప్లేస్లో. దీనికి చోళరాజ్ అని తమిళనాడు ఆయన. రాజు పేరు వచ్చేసి మాధవ్ వర్మ. ఈ కొండ మీదకి వచ్చినాడు 800 years బ్యాక్. అప్పుడు ఇక్కడ గుడి లేదు, గుడి కట్టి 500 years నేను చెప్తాను. 800 years బ్యాక్ చోళరాజు వచ్చి లింగం పెట్టింది. ఆ చోళరాజు ఆ మట్టుకోండి మనోళ్ళు ఇప్పుడు దాంట్లో రాయుడికి చండి యాగం అని ఇప్పుడు చేస్తారు. శివరాత్రి ఉగాది రోజు అంతే పూజారులు కూర్చొని పంచాంగం చేస్తారు. ఆ మంటపాలు ఇది 800 years బ్యాక్ ఉంటాయి. ఇంకా సీతాదేవి పార్మాట ఎందుకు వచ్చిందంటే రామాయణం ఐడియా ఉంటుంది కదా, మీకు ఐడియా ఉంటుంది. ఐడియా ఉంది మీకు, హైదరాబాద్ వాళ్ళు కదా మీరు, భద్రాచలం తెలుసు కదా మీకు. భద్రాచలంకి దాటి ఇంకొంచెం 20 కిలోమీటర్లు పోయినారు, పర్ణశాల అని ఉంటుంది. ఐడియా ఉందా? అక్కడ నేను చెప్పే స్టోరీ ఇప్పుడు ఇది రియల్. ఈశ్వర పార్వతి పెళ్లి అక్కడ జరగలే, రంభ వచ్చి ఆ నాట్యం చేయలే, ఇది మాత్రం రియల్. రావణాసురుడు అక్కడ భద్రాచలం దగ్గర ఆ సీతని తీసుకొని ఈ రూట్లో వెళ్తాడు. అప్పుడు ఇది అడవి సార్, ఇది తెల్లంగారు మిడిల్ స్టోన్. ఈ స్టోన్ పైన జటాయి పక్షి ఒకటి చూసి అదంతా బయట చేస్తాడు. ఆయన దాన్ని 2 రెక్కలు తెగొట్టేస్తే ఈ బండ మీద పక్షి పడి అది జపిస్తూ ఉంటుంది రామారామ. రాముడు వస్తాడు మళ్ళీ వెతుక్కుంటూ సీతని. ఇక్కడ పడి ఉండే ఆ పక్షిని చూసి ఆయన దాన్ని లయపక్షి అంటారు. ఆయన పిలిచిన లయపక్షి అన్న వర్డ్ ఈ ఊరికి అట్లా లేపాక్షి అంటే లయపై లేపాక్షి. అది లేపక్షి అంటే కాదు, మళ్ళీ మీరు చెప్పింది రాంగ్. లేపాక్షి మనకి తెలుగులో మ్యాచ్ అవుతుంది. లేపక్షి అంటే లెమ్మని అని, కానీ రాముడు తెలుగు మాట్లాడు కదా, ఆయన మాట్లాడే సాంస్క్రిట్. లయపక్షి అంటే అది సాంస్క్రిట్. దాన్ని ఏం అర్థం అంటే అన్కాన్షియస్ బర్డ్, అంటే స్పృహ లేకుండా అప్పుడే ఉందని దాని అర్థం. దాన్ని మనం ఇక్కడ మ్యాచ్ అవుతుందని మన వాళ్ళు ఆంధ్ర వాళ్ళు లేపాక్షి. పక్షిని పడుతుంది చూడు, పక్షికి ఆశీర్వాదం చేస్తున్నట్టు అప్పుడు సీతాదేవి. అప్పుడు ఆవిడ మొక్కిన పాదం. దీంట్లో నీళ్ళు ఎప్పుడూ వస్తుంటాయి, ఊరుతుంటాయి చుట్టూ పొద్దులాడు. ఎందుకు నీళ్ళు వస్తున్నాయంటే జటాయబడి ఈ నీళ్లు తాగుతూ ఉంటాయి. రాముడు ఎప్పుడో కదా వచ్చేది, అప్పటిదాకా ఈ నీళ్ళు తాగి బతుకుంటాడు. రాముడికి అంతా విషయం చెప్పించాను. ఆ రోజు సీత మోపిన పాదం ఎన్ని వేల ఏండ్లైందో మనకు తెలియదు. త్రేతాయుగంలో సీత మోపిన పాదం చూస్తే మనకి చాలా పెద్దగా పడుతుంది. అంటే ఆ యుగంలో త్రేతాయుగంలో వాళ్ళు బాగా ఎక్కువ హైట్ ఉన్నారు. ద్వాపర యుగం వస్తేనే హైట్ తగ్గింది. ఇప్పుడు కలియుగం కదా మనం ఇంకా తగ్గుతాం. నెక్స్ట్ ఫ్యూచర్ తెలుసు కదా తెలియలేకుండా. కానీ అప్పట్లో కూడా ఈవిడ సీతాదేవి వాళ్ళ లెక్కల్లో ఆమె కొట్టిదంట అందరికన్నా తక్కువ హైట్. తక్కువ ఆమె ఉండింది 20 feet హైట్ ఏమో, మన లెక్కలో 20 feet, వాళ్ళ లెక్కలో తక్కువ హైట్. మనకి ఎక్కువ, వాళ్ళకి కొట్టిదంట. అంటే వాళ్ళకి ఆయుష్ కూడా ఎక్కువ. మనమైతే 120 అంటే కదా బతికేది, వాళ్ళకి అట్లా కాదు కదా, కొన్ని వేల సంవత్సరాలు బతికాము. హైట్ పర్సనాలిటీ అట్లాగే ఉంటారు.
ఆజానుబాహుడు మళ్ళీ రాముడు 35 అడుగులు ఉండేది, ఆమె 35, అతను 35, ఈమె 20. ఇటుకు వస్తాడు రాముడికి, అంటే అంత తక్కువగా ఉంటుంది వాళ్ళ లెక్క. అది ఎందుకు వచ్చింది సీతాదేవి పాదం అంటే పక్షి చనిపోయిన జాగా ఇది. అర్థమైంది కదా ఇది. మళ్ళా మీరు షూటింగ్కి వెళ్ళిపోండి మళ్ళీ